వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలిలో 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి తన హయాంలో చేసిన మైనింగ్ మాఫియాపై మన్నంగిదిన్నె వాసులు మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మన్నంగిదిన్నె గ్రామ పంచాయతీలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ మన్నంగిదిన్నెకి అర్ధరాత్రి సమయంలో 1:30 గంట టైంలో వచ్చి మన్నంగిదిన్నెలో అక్రమ మట్టి తోలకాలు మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి విమర్శిస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యులుగా పనిచేసావు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. కావలి నియోజకవర్గానికి నువ్వేం చేసావు? కావలి నియోజకవర్గంలో అక్రమాలు అవినీతి తప్పితే నువ్వు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. ఈరోజు నువ్వు శాసనసభ్యులుగా పనిచేసిన కాలంలోనే ఎక్కువగా అక్రమ మైనింగ్ వ్యాపారాలు మట్టి తోలకాలు విచ్చలవిడిగా వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తివి. ఆ రోజు రుద్రకోట తిప్ప మాయం చేసినటువంటి ఘనత నీది. అలాగే మన్నంగిదిన్నె చెరువులో మట్టి నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే మన్నంగిదిన్నె చెరువు మట్టి ఇచ్చలవిడిగా టిప్పర్లతో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి లేఅవుట్లకి అక్రమంగా తరలించావు. నోరెత్తే ఇది అన్యాయం అని ప్రశ్నించిన వారిని టిప్పర్లతో తొక్కించుకొని మట్టి యథావేదిగా వ్యాపారం చేసుకోవటానికి నువ్వు తెగించి సాహసం చేసినటువంటి వ్యక్తివి. ఈరోజు మా గురించి నువ్వు విమర్శిస్తున్నావంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రైతాంగం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రైతాంగంలో రైతులకు నువ్వేం చేసావు? 10 సంవత్సరాలు రబీ సీజన్లో పండినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర లేక నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కుప్పలుగా ధాన్యాన్ని రోడ్ల మీద పోసుకొని తగిన మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోయే క్రమంలో నువ్వు కనీసం గొంతిప్పి రైతులకు మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తివి నువ్వు కాదు. ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు, మట్టి గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. మా పంచాయతీలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు FDR వర్కులు శాంక్షన్ చేయించుకొని మేము చెరువుని పూడుకు తీస్తూ ఉన్నాం. ఆ పూడుకు తీసినటువంటి మట్టిని మేము అన్ని పర్మిషన్లు తెచ్చుకొని డిపార్ట్మెంట్తో మేము మమేకం అయ్యి మేము దానికి సంబంధించినటువంటి అధికారులు కాడ పర్మిషన్ తెచ్చుకొని ఆ మట్టిని మేము కాలువగట్లకు రైతుల పొలాలు ఎక్కడైతే మునక స్థితిలో ఉంటాయో పంట వేసే టైంలో పొలాలు వాటర్ మునకలో ఉంటాయో అటువంటి పొలాలకు మేము ఈరోజు ఆ మట్టిని యూజ్ చేస్తూ ఉన్నాం. మరి నువ్వు అర్ధరాత్రి కాలంలో పదవి మీద వ్యామోహంతో అధికార దాహంతో నీకు పదవి కోల్పోయావనే దాహంతో ఈరోజు నువ్వు పిచ్చెక్కి అర్ధరాత్రి టైంలో రోడ్ల మీద తిరగటం, మా ట్రాక్టర్లు మా పంచాయతీలో మేము చేసుకునే వర్కుల మీద నువ్వు విమర్శలు చేసి మాట్లాడటం నీకు ఇది సబబు కాదు. కావలి స్థానికంగా నేను మీతో కలిసి తిరిగాను. మేము తాటి చెట్టు ఎక్కి ముంచికాయలు కొట్టాను. మీతో కలిసి నేను అన్నిటిల్లో ఆటల్లో పాల్గొన్నానని చెప్పి కావలి నియోజకవర్గం ఓట్లు వేయించుకొని కావలి నియోజకవర్గాన్ని నిర్వినియోగం చేసిన ఘనత నీది. కావలి నియోజకవర్గాన్ని నిర్వినియోగం చేసి ఈరోజు కావలికి అభివృద్ధి అనేది ₹1 పని చేయకుండా కావలిని నిర్వినియోగం చేసి కావలిలో నిధులన్నీ కూడా వెలగపండులో ఏనుగు పీల్చినటువంటి గుజ్జు వలె నువ్వు కావలి నిధులన్నింటినీ కూడా కావలి మున్సిపాలిటీలో నిధులను కానీ కావలి నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులను కానీ అన్నిటినీ దోపిడీ చేసి ఈరోజు మా ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయినప్పటి నుంచి కూడా ఈ కావలి నియోజకవర్గానికి ఎన్నో ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇవాళ కావలి మున్సిపాలిటీ చూడండి, ఎప్పుడూ లేని విధంగా కావలి మున్సిపాలిటీని అభివృద్ధి చేశాడు. ఇవాళ కావలి మున్సిపాలిటీలో
శానిటేషన్ పరంగా చూడండి, కావలి శానిటేషను ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉండారో కావలి నియోజకవర్గంలో. ఈరోజు మత్స్యకారులకు చూడండి, ఆయన మత్స్యకారులని బాధలను అర్థం చేసుకొని మత్స్యకారులతో పాటు ఎన్నో వాళ్ళకి సబ్సిడీ కార్యక్రమాలు, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరుగుతూ ఉంది. అలాగే నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులకు నువ్వేం చేసావని, నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రైతులకు నువ్వేం చేసావు? రైతులకు సంబంధించిన సబ్సిడీ వస్తువులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు సంబంధించిన పనిముట్లు కానీ ఏ ఒక్కటి కూడా నువ్వు పట్టించుకున్న పాపాన్ని బాలా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు రైతాంగాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉన్నాడు ఆయన. మొన్న ఖరీఫ్ సీజన్లో ఒడ్లు పండించి మద్దతు ధర లేక అందరు రోడ్ల మీద పోసుకొని రైతులు విలువలాడుతున్న క్రమంలో కావలి శాసనసభ్యులుగా అసెంబ్లీలో మొట్టమొదటగా తన గళాన్ని నిప్పి రైతుల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారని మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు ఈ కావలి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. నువ్వు ఒక నామమాత్రం శాసనసభ్యులుగా కొనసాగేవి తప్పితే నువ్వు ఈ కావలి నియోజకవర్గానికి చేసిందంటూ జీరో అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మన్నగదిన గ్రామ పంచాయతీ నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. మేము మా చెరువులో మట్టి మేమేదో మా పొలాలకి, రైతులకి, మా పొలం గట్లకి, కాలువ గట్లకి, ఎవరైనా హౌసింగ్ ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి అందరం కూడా ట్రాక్టర్లు పెట్టి తోలుకుంటూ ఉన్నాం. మేమేం వ్యాపారాలు చేయట్లా, మేమేం అక్రమంగా తరలించట్లా. మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం మాకు నేర్పారు. సంస్కారంతో కూడిన పద్ధతులు మమ్మల్ని, మా కార్యకర్తల్ని పెంచారు. మీలాగా ఇచ్చలవిడిగా దోపిడీలకి, అక్రమాలకి వీటన్నిటికి కూడా పెంచలా. మా కార్యకర్తల్ని మమ్మల్ని ఒక క్రమశిక్షణతో మమ్మల్ని పెంచుతూ ఉండరు. మేము ఎప్పుడూ తప్పు చేయము, మేము ఎప్పుడూ అక్రమంగా పాల్పడము. కాబట్టి నీకు అధికార దాహం ఉంటే నువ్వు జనాల్లో మంచి పని చేయి, జనాల్లో మంచి చేస్తే నిన్ను శాసనసభ్యులుగా ఆదరిస్తారేమో కానీ అధికారం కోల్పోయామనే వ్యామోహంతో నువ్వు పిచ్చెక్కి అర్ధరాత్రులు రోడ్డు మీద గ్రామంలో తోలుకునే కార్యకలాపాలకు కూడా నువ్వు అడ్డపడుతున్నావంటే నీ పిచ్చి ఏ స్థాయికి చేరిందో కూడా మేము ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీకు పిచ్చి ఎక్కితే వైజాగ్, విశాఖపట్నంలో మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ ఈ విధంగా నువ్వు అర్ధరాత్రులు తారు రోడ్ల మీద తిరిగి మా ఎమ్మెల్యే గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి మా గురించి అసభ్యకరంగా మాట్లాడితే నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. నీకు బుద్ధి చెప్పే టైం త్వరలోనే వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నీవు నోరెత్తి విమర్శించేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు నీకు ప్రజలు నమ్మి నిన్ను కావలి శాసనసభ్యులుగా చేశారు. నువ్వు కావలి శాసనసభ్యులకి నువ్వు చేసినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కావలి నియోజకవర్గంలో నువ్వు కొనసాగించవు చెప్పమని ఈరోజు మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ అభివృద్ధి చేసావు? నువ్వు చేసిందంతా కూడా అక్రమ దందాలు, మైనింగ్ వ్యాపారాలు, మట్టి తోలకాలు, గ్రావుల తోలకాలు, ఇంకా నీ ముఠాను ఒకటి పెట్టి దందాలు వసూలు చేయటం, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు తప్పితే నువ్వు ఒక్కడ కూడా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం అనేది చేయలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓర్చుకోలేక ఈరోజు నువ్వు మతి చెల్లించి మాట్లాడుతూ ఉన్నావంటే నీ పిచ్చి ఏ విధంగా ముదిరిందో మేము అర్థం చేసుకోవాలి. నువ్వు మత్స్యకారుల గురించి మాట్లాడుతూ ఉండవు. తుమ్మలపేంట రోడ్డు మరమ్మతులకు గురై 15 సంవత్సరాల కాలంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి ఈ తుమ్మలపేంట రోడ్డు. నువ్వు తుమ్మలపేంట రోడ్డుని 2 నెలల్లో పూర్తి చేస్తాను, 3 నెలల్లో పూర్తి చేస్తానని మాటలు చెప్పడం తప్పితే తుమ్మలపేంట రోడ్డు మీద కనీసం ఒక్క ట్రిప్పు గ్రావిలు కూడా తోలి గుంటలు పూడ్చిన పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే గారు గెలిచిన 3 నెలల కాలంలోనే తుమ్మలపేంట రోడ్డు త్వరితగతిన పూర్తి చేసి ఈ మత్స్యకార గ్రామాలకు కానీ, ఈ రాకపోకలు మత్స్యకారులు, చిరు వ్యాపారులు అందరూ కూడా కావలికెళ్ళి చిరు వ్యాపారాలు చేసుకొని జీవించేటువంటి తరుణంలో ఈ మత్స్యకార గ్రామాలకు కానీ, చిరు వ్యాపారులకు కానీ, ఈ గ్రామాలన్నిటికి కూడా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేసి రోడ్డు 3 నెలల కాలంలోనే వ్యవధిలోనే పూర్తి చేసి అందించినటువంటి ఘనత కూడా మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
మొన్న ఒక వారం కిందట మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దొంగలు కూడా తిరగరు ఆ టైంలో. వాస్తవానికి దొంగలు కూడా ఆ టైంలో తిరగరు. అదొక దొంగ మాదిరిగా వచ్చి అక్కడ ఏదో దోచుకెళ్తున్నారని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిందంత దొంగ పని కాబట్టి, మీకు ఆ దొంగ బుద్ధి ఉంది కాబట్టి మీరు ఆ టైంలో వచ్చారు. మీరు మంచి మనసు ఉన్న వాళ్ళైతే మీరు ఆ టైంలో రారు. ఎందుకంటే గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో మీరు చేసిందంతా ఆ దొంగ వ్యాపారులు, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా అన్నీ మీరు చేశారు. గ్రామంలో ప్రతి ఒక్క నాయకుని ప్రోత్సహించి రౌడీజం చేయించి మీరు మట్టి ఎత్తించారు. గ్రావెల్లో పర్సంటేజ్ తీసుకున్నారు, మట్టిలో పర్సంటేజ్ తీసుకున్నారు. అలాగే ఈరోజు మా ఎమ్మెల్యే గారు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎవరి దగ్గర పర్సంటేజ్ తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే మీకు మేము సవాలు విసురుతున్నాం. ఆయన నమ్మిన బంటులుగా మీకు మేము సవాలు విసురుతున్నాం. మీరు ఎక్కడన్నా కానీ మా ఎమ్మెల్యే గారు అక్రమాలు చేసినట్టు, ఎక్కడన్నా లంచాలు తీసుకున్నట్టు, మట్టి దగ్గర కానీ గ్రావెల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యే గారు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే మీకు మేము సవాలు విసురుతున్నాం. ప్రతాప్ రెడ్డి గారు మీరు నిరూపించవచ్చు. మీరు నిరూపించినప్పుడు మేము కూడా మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసులో వస్తే 1 ఎకరాకి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇంత డిమాండ్ అని చెప్పేసి డబ్బులు నొక్కిన ఘనతని ఇది. రెండవది సబ్ రిజిస్టర్ కాడ ఒక ఫ్లాట్ కావచ్చు, దేనికైనా సరే నాకు పర్సంటేజ్ ఇస్తేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానన్న ఘనతని ఇది. అక్రమ లేఅవుట్లేసి మా చెర్లో నుంచి ఆమదాలు తింటే లేఅవుట్లకు మట్టి తరలు ఇచ్చి మా చెర్లో మట్టి తోలిన దానికి ట్రక్కుకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్న ఘనత ఆ రోజు వైసీపీ నాయకులది. నువ్వా మట్టి గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? అసలు నీకు అర్హత ఉందని మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు, ఏం పీకే కావాలనే? కనీసం ఒక గ్రామాల్లో ఒక సిమెంట్ రోడ్డు ఏమన్నా వేసావా? ఎక్కడైనా అభివృద్ధి పనులు చేసావా? నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? మా ఎమ్మెల్యే నికార్సైన మగాడు, అది మేము గర్వంగా చెప్పగలం. ఎందుకు చెప్పగలం అంటే ఆ రోజు 2024 ఎలక్షన్లో గ్రామంలో రౌడీజం పెట్టి ఒక 10-15 మందిని పెట్టి మా ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి నువ్వు రౌడీజం చేయాలని చూసావు. కానీ మా ఎమ్మెల్యే సింగిల్గా వచ్చాడు. ఎందుకని? కావలి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం మా ఎమ్మెల్యే గారికి ఉంది. పైన చంద్రబాబు గారి నాయకత్వం వస్తుంది, లోకేష్ బాబు గారి పరిపాలన వస్తుంది, వీళ్ళిద్దరి సమక్షంలో కావలి సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఆ రోజు భావించారు. కనుకే ఈ రోజు 30,923 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అంత మెజార్టీతో గెలవాలా. మొన్న నువ్వు చెప్పావు ఈసారి నేను 60 ఏళ్ళతో గెలుస్తానని. 60 ఏళ్ళతో గెలవు నువ్వు. మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళతో నువ్వు ఓడిపోతావు. ఇది ఫిక్స్డ్. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి నీకు అసలు లేదు. మా ఎమ్మెల్యే గారు ఈ రోజున మాది చిన్న పంచాయతీ, మైనర్ పంచాయతీ, చిన్నది. ఈరోజు సీసీ రోడ్లు కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ మొన్న అసలు రైతు గురించి అసెంబ్లీలో ఎప్పుడన్నా నువ్వు నోరు విప్పి మాట్లాడుంటావు? నువ్వు 10 సంవత్సరాల్లో నోరు విప్పి అసెంబ్లీలో రైతుల గురించి ఏ రోజన్నా మాట్లాడావా? అదే మా ఎమ్మెల్యే గారు రైతుకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాలు కూడా అసెంబ్లీలో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ రైతుల గురించే మాట్లాడుతున్నారు. కావలి ప్రజలు ఎక్కడ కూడా తగ్గకూడదని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి ఈరోజు పుట్టి 27,000, 28,000, 30,000 కూడా అమ్ముతున్నాయి. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు. నీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు. నీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు. మా ఎమ్మెల్యే వేసాడు మోగోడుగా ముసునూరు రోడ్డు వేసి చూపించాడు. తుమ్మలపేంట రోడ్డు వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర లంచం అడిగావు నువ్వు. ఆ లంచం నాకేం గిట్టుబాటు అవుతుంది స్వామి, నీకు లంచం ఇస్తానని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళాడు ఆయన కాంట్రాక్టర్. అదే కాంట్రాక్టర్ని పిలిపించి మా ఎమ్మెల్యే గారు రూపాయి లేకుండా ఈరోజు 100 రోజుల్లో పూర్తి గెలిచిన తర్వాత 100 రోజులకి తుమ్మలపేంట రోడ్డు వేపిస్తానొచ్చి మొగోడు తీరుగా 100 రోజుల్లో తుమ్మలపేంట రోడ్డు వేపించి పాదయాత్ర చేసిన ఘనత మా ఎమ్మెల్యేది. నువ్వా మా ఎమ్మెల్యే గురించి విమర్శించి మాట్లాడేది? అసలు నీకు ఆ స్థాయి ఉందని మాట్లాడుతున్నా. నువ్వు ఏముందని మాట్లాడుతున్నావు? మా ఎమ్మెల్యే ఎక్కడైనా సరే అలా నిందా కూడా చెప్పా, లంచాలు తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. 29 చెరువులు ఉంటే కావలి మండలంలో 29 చెరువుల్లో ఒక్కొక్క నాయకుని నువ్వు ప్రోత్సహించి మట్టి తలలు ఇచ్చి అక్రమ లేఅవుట్లు బీభత్సంగా వేశారు, పర్మిషన్ లేకుండా వేశారు. ఈరోజు కొన్న వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు. ఆడ కాలువలు పూర్తి చేశారు. మీరు చేసిందంతా దందా, రౌడీయిజం. మేము ఏదైనా ఒక మాట చెప్పినా సరే నేను చేస్తానంటే చేస్తానంటాడు, చేయనంటే చేయనని చెప్పేస్తాడు. అంతేగాని నీలాగా నానేసి దానికి చివరి దాకా తీసుకెళ్ళడు. ఉన్నత నిర్మోహమాటంగా మొహం మీద చెప్పే ఘనత మా ఎమ్మెల్యే గారికి ఒక్కరికే ఉంది. కుమార్ రెడ్డి, నువ్వు 10 సంవత్సరాలు రాజకీయం చేసి నియోజకవర్గాన్ని మొత్తాన్ని దోసుకొని అమ్ముకొని ఎత్తకపోయి బెంగళూరులో పెట్టుకున్నాడు. ఈరోజు మా ఊరు మనగదిన్ని పంచాయతీలో ఉన్న పిల్లకాయలు అందరూ ట్రాక్టర్లు పెట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళకి బేసు మట్టాలకి గుంటలకి మట్టి తోలుకుంటారు. కానీ
నీలాగా 12 మంది ముఠాలను పెట్టి ముసునూరు కాడ నుంచి రుద్రకోట కాడకి కొత్తపల్లి పంచాయతీ వరకు 10 సంవత్సరాలు కోట్లు దొల్లగోసుకొని కుట్టుకొని ఆ మట్టి అమ్ముకొని డబ్బు దాచిపెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఇక నాకు డబ్బులు ఎట్లా రావని చెరువులు వినబడడం రేత్రి పిల్లిలాగా పిల్లిలు చేస్తే కానీ ఒక మాజీ ఎమ్మెల్యేగా చేయవు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నువ్వు పిల్లిలాగా తిరుగుతున్నావు అంతే. చెరువుల్లో రోడ్ల మీద ఎవరైతే మట్టి ఎత్తుకుంటున్నారా వాళ్ళకి డబ్బులు వస్తాయని. మా ఎమ్మెల్యే అలా చేయలా. వర్కలు వస్తే వర్కలు చేయమన్నాడు. ఏదన్నా ఉంటే ఆ మట్టి ఎత్తముంటే గుంటలకి చెరువులకి మూడ్చుకొని పని చేయమన్నాడు. కానీ మట్టి అమ్ముకొని మాకు ఊరికి చెప్పలా మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఆయన మగోడుగానే పని చేస్తున్నాడు. నువ్వు మొన్న ఒక రోజు అన్నావు నువ్వు మగోడైతే మిట్టకరా అని. ఆయన మగోడే, ఇంకా 15 సంవత్సరాలు మగోడే ఆయన. నువ్వేం చేయలేవు. నువ్వు సల్లంగా అన్నీ జబురుకొని బెంగళూరు వెళ్ళిపో. మొన్న ఒక్కసారి కన్ను తెరిస్తే బెంగళూరు కాడి నుంచి పోయి శ్రీలంకలో పడ్డావు. శ్రీలంకలో నుంచి 6 నెలలకు వచ్చావు మళ్ళీ. ఇప్పుడు కూడా నీకు అదే జరగదే. ఆయన కానీ కన్ను తెరిచాడంటే నువ్వు ఏడ నిలబడలేవో. ఆయన్ని రోడ్లు వెనక రా, పంజాలకు రా, శవాలు ఇస్తున్నాను నువ్వు రా అని చెబుతున్నావు. నువ్వు శవాల కాడ కూడా డబ్బులు అడుక్కున్నావు. నువ్వు 29 చెరువులు ఉంటే ఏ చెరువులో నువ్వు మట్టి ఎత్తి ఇంతంత లోతున గుంటలు పెట్టి అమ్ముకోలేదా? 7,000 ఎకరాలకి నువ్వు రియల్ ఎస్టేట్ చేపించావు జనాల చేత. మా ఎమ్మెల్యే పని చేయలే. అంత మాత్రం పని చేయలేడు. ఆయన చేయడు. ఒకరిని కడుపు కొట్టడు, ప్రతి ఒక్కరిని దగ్గరికి వేస్తాడు. మీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని ఒక లైన్లో పెట్టి మాట్లాడి పంపిస్తాడు. కానీ కొట్టుకోండి, తన్నుకోండి, వాళ్ళ దనండి, వీళ్ళ దనండి అని చెప్పడం. ఒకరి సొమ్ము ఆయన తెల్లా. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పైకి వచ్చాడు ఆయన. ఈరోజు నువ్వు గబ్బా జబురుకొని బస్తాలు కట్టుకొని లోపల దింకొని అదేమంటే కృష్ణారెడ్డి నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు కొట్టుకున్నాను, నేను కాలేజీలు పెట్టాను, నేను ధర్మం చేస్తున్నాను, నేను అవి చేస్తున్నాను అన్నాడు. నువ్వేం ధర్మం చేయలే. ఒక్కవాడు కాడ 4 లక్షలు 5 లక్షలు వాళ్ళ కేటగిరీని బట్టి డబ్బులు తీసుకుంటా ఉండవు. ఆయన టిప్పర్లు పెట్టాడు, తోలేడంటే నువ్వు బస్సులు పెట్టుకున్నావు, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. ఆయన టిప్పర్లు పెట్టుకున్నాడు, ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. నిన్నేం మోసం చేసి దింకో పోలేదా? మొత్తం మోసం చేసింది నువ్వే, దింకుంది నువ్వే, పెద్దోడు అయింది నువ్వే. ఆయన కష్టపడి కింద నుంచి పైకి వచ్చినోడే కానీ ఒకరిని మోసం చేసి తిన్నాడు కాదు, ఒకరిని చంపినోడు కాదు. వాన చంపేశాడు, టిప్పర్తో దొక్కేశాడు అని చెప్పి బజార్ల మీద, రోడ్ల మీద, మీడియా కాడ ఆడ ఏడ మాట్లాడటం అనేది కాదు. ప్రతాప్ కుమార్ రెడ్డి సిగ్గుండాలి మాట్లాడటానికి. పెద్దోడువా, దొంగతనంగా వచ్చి బళ్ళు ఆపా. మేము దొంగవా? 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేసి డిపాజిట్లు కోల్పోయావు నువ్వు. నువ్వు వచ్చి అపరైతులు కాడ బళ్ళు ఆపి వాళ్ళందరిని గందరగోళం చేసి మీడియా వాళ్ళని పిలిచి పేపర్లో వేసి అది 10 రోజుల నాడు జరిగింది. నిన్న కూడా మాట్లాడుతున్నావు నువ్వు. రోడ్డు మీదకి రమ్మంటున్నావు. ఎంత మాత్రం ఏం చేస్తావురా? రోడ్డు మీదకి రా, సవాల్ చేస్తున్నావు నువ్వు. భలే సిగ్గుండాలయ్య ప్రతాప్ కుమార్ రెడ్డి. ఎప్పుడన్నా మాట్లాడి ఉన్నారా మనకు దీని పంచాయతీలో? ఈరోజు నువ్వు వచ్చి ఆడ దొంగతనంగా ఏదో బిడ్డలు బతుకుతూ ఉండరు, 10 మంది గొడవలు స్టార్ట్ చేసేదానికి. కాకపోతే నువ్వు 10 మంది పిల్లకాయలు తోలుకుంటారులే, వాళ్ళు దేనికి తోలుకుంటారో ఎట తోలుకుంటారో తేల్చుకొని మాట్లాడవా నువ్వు. అది తెలుసుకొని నువ్వు మాట్లాడి నువ్వు 10 మందిలో పెట్టినా దానికి ఒక సబాబు ఉంటుంది. నువ్వు ఏది లేకుండా అరువుగా ఉన్న పంచాయతీని నువ్వు గందరగోళం చేసి గొడవలు దంకసి పెట్టి పేపర్లో హైకమాండ్ దాకా పంపించావు. మా వాళ్ళు అట్లా చేయరు. మా ముఖ్యమంత్రి చేయడు, మా లోకేష్ బాబు చేయడు, మా ఎమ్మెల్యే అసలు చేయడు. తప్పు అంటే ఆయన ఒప్పుకోడు. ఒకరి కాడ లంచాలు తీసుకొని పెద్దవాడు కాల. ఈరోజు ప్రతి ఒక్కడిని ఒక్క రూపాయి కూడా తాకటాలేదు. ఆఫీసర్లు కూడా చెబుతాడు, పిలిచి మీటింగ్ పెట్టి, ప్రతి సోమవారం రివ్యూ మీటింగ్ పెట్టి 1 రూపాయి తీసుకోబాకండి, వాళ్ళకి అరువుగా పనులు చేయండి, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టబాకండి, ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, మనం గెలిచామనేది కాదు అని చెప్తున్నాడు ఆయన మీటింగ్లో కూడా. మీరు ఈరోజు వచ్చి ఆదల బాధలా నేను ఒక రౌడీగా, ఒక దొంగనగా వచ్చి నేను రౌడీని చేస్తానంటే సరిపోద్దా? నీ రౌడీజాలన్నీ జరగవు. ఇంకా 10 సంవత్సరాలు నీ వల్ల జరగదు.
నీకు అసలు టికెట్ కూడా ఇవ్వడు మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వు తప్పుకో. ఆ టికెట్ ఇవ్వడనే ఇవన్నీ పిచ్చి పెట్టి నువ్వు పిచ్చోడు వల్ల రోడ్ల మీద చెరువుల మీద ఆడ ఏడ పడి దొల్లాడుతూ ఉండవు. ఒక్క ఉద్యోగం ఇస్తే 5 లక్షలు తీసుకున్నావు నువ్వు. ఒక షిఫ్ట్ ఆపరేటర్గా 5 లక్షలు తీసుకున్నావు. మా ఎమ్మెల్యే మొన్న 4 పోస్టులు ఇస్తే ₹1 అడగల. ₹1 ఓరకు సంతకం పెట్టి పంపించేసాడు. నువ్వు ఆయన గురించి మాట్లాడేది ఎప్పుడైనా మాట్లాడారంటాయా జనం? నీకు అసలు నీకు బుద్ధి ఉందా ఆ మాట్లాడటానికే? నువ్వు చేసిన తప్పులని ముందు వెనక ఆలోచించుకో నువ్వు చెప్పు. అంతేగానే ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు. నిన్న మాట్లాడావుగా నువ్వు మైనింగ్ అమ్ముకుంటున్నావు, నువ్వు మట్టి అమ్ముకుంటున్నావు, నేను బస్సులు పెట్టాను, నేను ప్రజాసేవ చేశాను, నేను 15 లక్షలు 1,80 లక్షలు నేను ఉచితంగా ధర్మం చేస్తున్నాను. ఏది ఊరికి ఇచ్చినట్టు కనపడలేదా? నిన్న కొందిల్లో మా వాడు ఒకడు పార్టీ పరంగా చచ్చిపోతే 50,000 డబ్బులు ఇచ్చి కరమంత్రం చేసుకోమని చెప్పాడు ఆయన. నువ్వు అంత మాత్రం పనులు ఎప్పుడు చేయలేదు. నేను 10 సంవత్సరాలు నువ్వు ఒకసారి ఓడిపోయావు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు డబ్బులు ఇచ్చినట్టుగా నేను ఈ పార్టీలో ఉండి ఎక్కడా చూడలా. ఈరోజు ఆయన పేదవాళ్ళని కనిపెడుతున్నాడు, పేదవాళ్ళ దగ్గరికి తీస్తున్నాడు, ఎవరు లేనివాడిని పిలిచి ఇది పని చేసుకోమని చెబుతున్నాడు, ఇది చేస్తాడు. 10 సంవత్సరాలు నువ్వు చెరువుల గురించి ఎక్కడన్నా పని చేసావా? ఏడ పని చేసావు? ఆ బిల్లులని ఎక్కడ చేసావు? ఎవరి చేత చేయించావు? ఒకసారి చెప్పి. మొత్తం మీ వాళ్ళని పెట్టుకొని దుర్వినియోగం చేసి ఆ డబ్బులని దోచుకొని పని చేయకుండా బాట చేయకుండా ఇది చేసావు. ఇవాళ మా ఎమ్మెల్యే 80% పని చేయమంటున్నాడు. 70 నుంచి 80% పని చేయమని మా ఈలకి డీలకి ఏఈలకి ప్రెసిడెంట్లకి మొత్తం కూర్చొని మీటింగ్ పెట్టి చెప్పాడు. ఎప్పుడైనా చెప్పావు నువ్వు? అసలు ఇరిగేషన్ ఆఫీసు నిందాడా? తాళం తీసిన రోజులు ఉన్నాయా? లేవు. మా ఎమ్మెల్యే అట్లా ఒప్పుకోడు. మా ఎమ్మెల్యేని ఇంకొకసారి అట్లా మాట్లాడబాక అసభ్యంగా. నీకు ఇష్టమైతే ప్రతిపక్షంలో ఉండో, లేకపోతే బెంగళూరులో కూర్చో. అంతేగాని మా ఎమ్మెల్యేని అనవసరంగా మాట్లాడబాకు. మాట్లాడేది నీ పద్ధతమైన సబాబు కాదు. నువ్వు చేయటం ధర్మం కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి. మా ఒక్కసారి మళ్ళీసారి కానీ మా ఎమ్మెల్యే కానీ కన్ను తెరిస్తే ఈసారి ఇట్టుపోతావు అమెరికాకి. 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలకు వస్తాయి ఎలక్షన్ టయానికి. ఓపీ పడుతున్నాడో దాని గురించి ఆలోచించుకో. నీకు అందులో బాగా లేకుండా ఉందా? రేపు పోటీ చేయడానికి కూడా అర్హతుడు కాదు.